నమస్తే, దిస్ ఇస్ శౌర్య. పెద్ది మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అసలు? అంటే పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ వచ్చేస్తుందా? ఎక్స్‌పెక్టేషన్స్ కి మించిన బడ్జెట్ వస్తుందా? బికాజ్ పాన్ ఇండియా లెవెల్ మూవీ కాబట్టి దీనికి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సో అసలు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ డే అనేది ఒకసారి చూసేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్ పెద్దివి? సో అంటే యాక్చువల్‌గా మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఫస్ట్ డే అనంగానే. మామూలుగా పెద్దికి బడ్జెట్ అయితే పాన్ ఇండియా సినిమాల బడ్జెట్ అంత లేదు. మామూలుగా అయితే పాన్ ఇండియా సినిమాలకి ఈ మధ్య కాలంలో 500 కోట్లు 600 కోట్ల బడ్జెట్ ఉంది. పెద్దికి 300 కోట్లు 50 కోట్లు బడ్జెట్ మాక్సిమం ఉంటాయి. కాబట్టి ఆ బడ్జెట్ అనేది రిస్కీ బడ్జెట్ కాదు. సో అది ప్లస్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే దీనికి ఆల్రెడీ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ట్రేడ్ ఎగ్జైట్ అయింది, ట్రేడ్ మార్కెట్ ఎగ్జైట్ అయింది కాబట్టి ఆల్రెడీ ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ మంచిగా అయింది. 220 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది. అది కాకుండా నెట్ఫ్లిక్స్ ఇంకా మనకి అదేంటి శాటిలైట్ ఇంకా రకరకాల రైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడ్యూసర్ ఆల్రెడీ సేఫ్. రెండవది ఏంటంటే కొన్న వాళ్ళు కూడా సేఫ్, ఎందుకంటే ఓపెనింగ్స్ బాగున్నాయి. 2 స్టేట్ల వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇక్కడ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో అంతకుముందే ఇచ్చారు. సో 10 రోజుల పాటు 10వ తారీఖు వరకు అంటే దాదాపు 7 రోజుల పాటు 5 షోలు ఉంటాయి. టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్కి 100 రూపాయలు పెంచారు, మల్టీప్లెక్స్కి 125 పెంచారు. కాబట్టి అట్లాగే ప్రీమియర్ షోలకు కూడా 600 టికెట్ ఉంది. రెండోది దీంట్లో ఈ మధ్యకాలంలో ఓవర్సీస్కి ప్రభాస్ రికార్డుని ఇది సమం చేసింది. ఇప్పటి వరకు 42 కోట్లు సాహో మీద ఓవర్సీస్ రైట్స్ అమ్మిన చరిత్ర ఉంది. దాన్ని ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది. బొంబలే పిక్చర్స్ వాళ్ళు ఓవర్సీస్ తీసుకున్నారు, వాళ్ళు 42 కోట్ల వరకు దీనికి పే చేస్తారని చెప్తున్నారు. ఆ రకంగా కూడా పెద్దికి రిలీజ్కి ముందే అందరూ సేఫ్ అని చెప్పచ్చు. ఆ రకమైన సేఫ్ ప్రాజెక్ట్గా ఇది నిలిచింది. అయితే ఈరోజు టార్గెట్ ఏంటంటే ఇది ఇప్పుడు 350 అంటే 220 నుంచి 230 కోట్ల వరకు ప్రీ రిలీజ్ చేసింది కదా. 500 కోట్ల గ్రాస్ టార్గెట్గా రిలీజ్ అయింది. 500 కోట్లు రావాలి ఈ సినిమాకి గ్రాస్. సో 500 కోట్లు వస్తాయా రాదనేది ఈరోజు కలెక్షన్లు బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇది 3444 షోలు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అన్ని షోలు పడ్డాయి. సో ఇప్పటి వరకు అందుతున్న అంటే ఇది ఇంకా డైనమిక్ గా ఉంది, ఇంకా రిపోర్ట్లు రావాలి. ఇప్పటి వరకు అందుతున్నది ఏంటంటే మనకి ఈస్ట్ గోదావరిలో 12.5 కోట్లు వచ్చిందని, నెల్లూరులో 6.2 కోట్లు వచ్చిందని, ఓవరాల్ గా ప్రీమియర్ షోలకి మాత్రమే 13 కోట్ల చిల్లర వచ్చింది. ఇది మంచి రికార్డే, ఎందుకంటే పుష్ప లాంటి సినిమాలకు కూడా 8 to 9 కోట్స్ కంటే ఎక్కువ రాలేదు, దీనికి 13 కోట్లు దాటింది. కాబట్టి ప్రీమియర్ షోలకు మంచి రికార్డు వచ్చిందని చెప్తున్నారు. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే నిజంగా ఇది కలెక్షన్లు కరెక్టేనా, థియేటర్లో నిండాయా అన్నప్పుడు నేను రాత్రి ఫ్రెండ్స్తో కూడా ఒక సింగిల్ స్క్రీన్కి థియేటర్కి వెళ్ళాను. థియేటర్ ఇలా చూస్తే మేము అంటే టాప్లో కూర్చోన్నాం, మేము పైన బాల్కనీలో మొత్తం ఖాళీ ఉన్నాయి, కింద అంతా ఖాళీ ఉంది. ఫ్యాన్స్ కూడా ఎక్కువ రాలేదు, అరుపులు కేకలు. మా వెనక ఒక రో ఉంది, చివరి 2వ రో, మేము వెనక రో వాళ్ళు అరుస్తున్నారు గట్టి గట్టిగా, అక్కడెక్కడ అరుస్తున్నారు తప్ప మామూలుగా ఫ్యాన్స్ వాతావరణం ఉంటుంది కదా అది లేదు. మేబీ వేరే కొన్ని ఫ్యాన్స్ కోసం కూడా సపరేట్ థియేటర్లు వేశారు కాబట్టి అక్కడికి వెళ్ళుండే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఖాళీగా ఉంది ప్రీమియర్ ఇది. మరి థియేటర్ ఖాళీగా ఉన్నప్పుడు ఇంత కలెక్షన్లు వస్తాయా అనేది ఒకటి. ఈ మధ్యకాలంలో ఏంటంటే కలెక్షన్లు పెంచి చెప్పడం మేము అందరూ చేస్తూ ఉంటామని నాగవంశీ కూడా మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఏమన్నా చెప్తున్నారు అని అనుమానాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి థియేటర్ అంత ఖాళీగా ఉంది. ఇంటర్వ్యూలో కొంతమంది వెళ్ళిపోయారు కూడా. సో ఎందుకంటే మాకు 9:15 షో వేసారు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9:18కి సినిమా స్టార్ట్ అయింది, 9:18 సో అందువల్ల ఈ కలెక్షన్లు అయితే వాళ్ళు ఇప్పటి వరకు మనకి ఇదంతా కూడా ఏంటంటే ఈ ShackNilk.com సైట్నే బేస్ చేసుకొని, ఎందుకంటే మన ఇండియాలో ShackNilk.com అథెంటిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చెప్తాం, దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళు అందరూ చెప్తారు. నేను కూడా దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఏదేమైనా ఈరోజు కలెక్షన్లు ఎన్ని కోట్లు అంటే 100 వరకు కానీ రాగలిగితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు గ్రాస్. సో నెట్ ఎంత వస్తుంది అనేది చూడాలన్నమాట, ఎందుకంటే 500 కోట్ల గ్రాస్ అనేది రావాలి.
నాకు తెలిసి అయితే 500 కోట్ల గ్రాస్ వచ్చేస్తుంది సినిమాకి కంఫర్టబుల్ గా. ఓకే. అంటే సినిమా 100% సర్వైవ్ అవుతుంది. ఉమ్. సర్వైవ్ అవడం ఇంపార్టెంట్. అవును. దాంతో ఆల్రెడీ ప్రొడ్యూసర్ సేఫ్, కొన్నోళ్ళు సేఫ్ అంటే సినిమా హిట్ లెక్క. అవును. అది కాకుండా ఇది బ్లాక్ బస్టర్ గా నిలవాలి అంటే మాత్రం కలెక్షన్లు పెద్ద రేంజ్ లో ఉండాలి. ఇప్పటికైతే బాగున్నాయి. బుక్ మై షోలో కూడా ఇందాక నేను చూస్తే గంటకి 40,700 టికెట్లు అమ్ముడుపోతున్నాయి, రన్నింగ్ లో ఉంది. ఓకే. సో పైగా దీనికి ఏమి పోటీ సినిమాలు కూడా ఇప్పుడు ఏమి లేవు. హాలీవుడ్ కానీ ఇక హిందీ కానీ ఏవి కూడా పోటీ లేవు. కాకపోతే హిందీలో స్లోగా ఉందని చెప్తున్నారు. ఓకే. స్లోగా వెళ్తుంది, హిందీలో ఎక్కలేదు సినిమా అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఇది నేటివ్ తీసుకున్నారు సబ్జెక్ట్. థీమ్ ఏమో యూనివర్సల్ థీమ్, అంటే మల్టీ జానరా స్పోర్ట్స్, క్రాస్ ఓవర్ అథ్లెట్ ఇతను ఉంటాడు కాబట్టి మల్టీ స్పోర్ట్ సినిమా ఇది. అది కనెక్ట్ అవుతుంది కానీ లోకల్ ఇష్యూ లాగా తీసుకున్నారు. విలేజ్ రెండు కలిపారు ఇక్కడ, ఓన్లీ స్పోర్ట్స్ ని కలపల. ఆ స్పోర్ట్స్ మాత్రం ఫోకస్ చేయలే. ఫైనల్ గా ఎలాగ వెళ్ళిపోయిందంటే విలేజ్ కి రైల్వే స్టేషన్ తేవడమే అతని పని. అతను స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆ యాంగిల్లో వెళ్ళి తెచ్చాడు. స్పోర్ట్స్ మ్యాన్ కాకపోతే ఇంకొక యాంగిల్లో తెచ్చేవాడు. అంత తప్ప ఫోకస్ స్పోర్ట్స్ మీద నుంచి రైల్వే స్టేషన్ మీద షిఫ్ట్ అయిపోయింది కథలో. కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లం ఉంది, అంటే కనెక్ట్ అయ్యే దగ్గర సెపరేట్ వాటిని మెర్జ్ చేశారు. సో అక్కడ కూడా ఫోకస్ పోయింది. అంటే చాలా సార్లు మనకి అనేక విషయాలు చెప్పేద్దాం ఒకే సినిమాలో అనిపిస్తుంది. అది ఆ ప్రెజర్ ని తట్టుకోవడం ఆడియన్స్ అర్థం కాదు, చాలా చోట్ల కన్ఫ్యూజన్. అరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిని తను బలంతో ముద్దు పెట్టుకుంటాడు ఒక సీన్ లో, చీకట్లో. తర్వాత తెలియదు, తర్వాత విలన్తో గొడవ అవుతుంది. అవన్నీ నాకు సడన్ గా వచ్చి పెద్ద నువ్వు రా ఇక్కడికి అని లాగు. ఇది ఇప్పుడు పెద్ద అసలు పెద్ద ఈ అమ్మాయికి తెలియదు కదా, సడన్ గా వచ్చి పెద్ద అంటుంది. మేమందరూ షాక్ అయినా, మొఖాలు చూసుకున్నాం. మేమన్నా మిస్ అయినామా, మిస్ అయినావా ఏంటది, ఏం మిస్ కాలేదు అని చెప్తున్నారు. సో అలాగా ఉన్నాయన్నమాట, జంప్స్ ఉన్నాయి. సో అందువల్ల ఇది కనెక్ట్ అందరికి మన ఇండియా పాన్ ఇండియా కనెక్ట్ అవుతుందా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. అది కనెక్ట్ అయితే మాత్రం, ఎందుకంటే హిందీలో ఇంతకంటే బెస్ట్ అమెరికాను, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళ స్పోర్ట్స్ డ్రామాలు ఇంతకంటే బెస్ట్ ఉన్నాయి అక్కడ. మనకి అట్లాంటి ఒక వాతావరణంలో ఇది వీళ్ళు చెప్పారు కూడా, మేము అమెరికాను సల్మాన్ ఖాన్ ఇన్స్పిరేషన్ తో ఇది చేసామని కూడా ముంబైలో రామ్ చరణ్ చెప్పాడు. కానీ వాడితో కంపేర్ చేసుకుంటారు, వాడితో కంపేర్ చేసుకునేంత మెటీరియల్ లేదండి. వీళ్ళు ఢిల్లీ ఎపిసోడ్లు చాలా ఇది ఉంటుంది అన్నారు, కానీ దాంట్లో అంత పెప్పు రావట్లేదు. అంటే మనం స్పోర్ట్స్ సినిమాలు ఎలా ఉండాలంటే రోమాలు ఎక్కిపడుచుకోవాలి, టెన్షన్ రావాలి, ఎమోషనల్ ఉండాలి. అటువంటిది ఏమీ లేదు ఇక్కడ. మధ్యలో చేస్తూ కింద పడినాక మళ్ళీ అక్కడ కూడా లాజిక్ కొడుతుంది. ఇతను లేసే సోపులో వాళ్ళు ఒక రౌండ్ కొట్టేసి ఉంటారు కదా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు రన్నింగ్ లో అది పెట్టకూడదు. రన్నింగ్ లో నువ్వు పడిపోయినాకే వీళ్ళు గ్యాప్ ఇస్తారు కదా ఎమోషనల్. అవి ఈ లోపల వాళ్ళు ఒక రౌండ్ వేసేస్తారేమో అనిపిస్తుంది. అంత గ్యాప్ దొరికింది అనమాట. సో అందువల్ల అక్కడ ఎమోషనల్ మనకి లాజిక్ రాకుండా ఎమోషన్ ని డీల్ చేయాలి, అది మిస్ అయింది. కొన్ని సీన్లు ఎడిటింగ్ లో కొన్ని మెరుపులు ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు పరిగెత్తేటప్పుడు కూడా రైలు పరిగెత్తడం, అప్పలస్వామి విజువల్స్, అప్పలస్వామి రైలు ముందు నిలబడడం, అవి అతన్ని డ్రైవ్ చేస్తాయన్న ఇది అట్లాంటివి ఎడిట్ చేసిన వ్యవహారం. అది అట్లాంటివి బాగున్నాయి. కానీ కాకపోతే ఇది పాన్ ఇండియాకి అప్పీల్ ఎంతవరకు అనే దాన్ని బట్టి, ఎందుకంటే తెలుగు స్టామినా తక్కువ అండి మనకి. పాన్ ఇండియాలకి తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకుల్ని, తెలుగు మార్కెట్ ని నమ్ముకొని కానీ పాన్ ఇండియా సినిమాలు తీస్తే డబ్బులు రావు ఖచ్చితంగా. ప్రభాస్ ఆ మధ్య ఏమైందో చూసాం మనం. పాన్ ఇండియా కనెక్ట్ అవ్వాలి. పాన్ ఇండియా కనెక్ట్ కాకుండా పాన్ ఇండియా బడ్జెట్ పెట్టారనుకోండి, అది బోల్తా పడుతుంది. ఇది దీనికి కూడా రిస్క్ ఉందండి. కాకపోతే ఇది ఆ రిస్క్ ఎంతవరకు ఇది కవర్ అవుతుందో చూడాలి. ఇప్పటికైతే పాజిటివ్గా ఉంది బడ్జెట్, కానీ అట్లా ఉంటుందా అనేది మనకి ఈ రోజు నైట్ వెళ్తే గానీ మనకి క్లారిటీ రాదు.